హాయ్ అండి, వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా టమాటా చట్నీ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకైనా దోశల్లోకైనా మరి చాలా సింపుల్గా తయారు చేసుకునే ఈ టమాటా చట్నీ మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. మరి ఈ పచ్చడి రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక గరిటె ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత దీనిలోకి ఒక 6-7 ఎండుమిరపకాయలని ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలండి. ఇలా తుంచుకోవటం వల్ల పైకి చిందకుండా ఉంటుంది. అలాగే ఈవెన్గా కూడా చక్కగా ఈ నూనెలో ఇవి ఫ్రై అవుతాయి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోండి. నేను పొట్టుతోనే వేసేసానండి, పొట్టు తీసుకునైనా వేసుకోవచ్చు. ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీనిలో వేసుకోవాలి. ఈ పచ్చడి అయితే ఒక 5గురికి కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా ఈ ఉల్లిపాయ కూడా వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఏమీ వేయించవసరం లేదు. కొద్దిగా పచ్చి పచ్చిగానే ఉండంగానే ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీనిలో ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ మందికి చేసుకునేటట్లయితే వీటిని ఉల్లిపాయ కానీ టమాటాలు కానీ కొంచెం పెంచుకుంటే సరిపోతుందండి. ఈ టమాటాలు కూడా కొద్దిగా మగ్గిన తర్వాత దీనిలోకి ఒక 2 రెబ్బల చింతపండును కూడా వేసుకోవాలి. ఈ చింతపండును కూడా వేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇవి కొద్దిసేపు మగ్గాలి కాబట్టి దీనికి కొద్దిగా మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు వీటిని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల ఈ టమాటాలు ఉల్లిపాయలు అనేవి చక్కగా మగ్గుతాయండి. చూసారు కదా, ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెని తీసుకుని దానిలో వేసేసుకోవాలి. ఇవి మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మీరు కావాలి అంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా ఉప్పు వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు అయితే వేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మరి కొద్దిగా ఆయిల్ వేసుకుని దీనిలో కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్రని ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకోవాలి. అలాగే ఒక 2 వెల్లుల్లి రెబ్బలను కూడా ఈ విధంగా దంచి వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 రెబ్బల కరివేపాకును కూడా వేసి వీటిని కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆపిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిని దీనిలో కలిపేసుకుంటే ఇన్స్టెంట్గా తయారయ్యే టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఉదయం ఇడ్లీలోకి దోశల్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.